Hi everyone, good afternoon and all. This is Pasha, Assistant Professor in Mechanical Engineering. Today we will discussing the Unit 9 swagging and this is the today class syllabus. Today in this class we will discussing the power hexa and advantage and disadvantages of hexa and the circular saw. These three topics are discussing in this class. This is the unit 9. This is a unit 9 swagging. Unit 9 name is swagging. First of all, what is the power hexa? What is the uses of the power hexa? Power hexa means that is denoted by the machinery. It is denoted by the machinery. That means ఏదైనా ఆపరేషన్ అంటే దట్ మీన్స్ సా ఆపరేషన్ అనేది సా మీన్స్ కటింగ్ ఆపరేషన్ అనేది చేసేటప్పుడు మనం ఇది ఎలా చేస్తామంటే టూ టైప్స్గా చేస్తాం. టూ మెథడ్స్ అనేవి ఉన్నాయి మనం కటింగ్ ఆపరేషన్ చేసేటప్పుడు. టూ మెథడ్స్ అనేవి ఫాలో. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే బై యూజింగ్ హ్యాండ్ మెథడ్. అదే సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే బై యూజింగ్ పవర్ మీన్స్ మిషనరీ ద్వారా మనం కటింగ్ ఆపరేషన్ అనేది చేస్తాం. అదే మనం బై యూజింగ్ హ్యాండ్ ఆపరేషన్ ద్వారా చేసినప్పుడు వర్క్ పీస్ని యాక్యురేట్గా కట్ చేయగలమా అంటే లేదు, యాక్యురేట్గా కట్ చేయలేము. కొన్ని డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ అవుతాయి. అదే మిషనరీ ద్వారా మనం ఏదైనా ఆపరేషన్ చేసినప్పుడు వాటి యొక్క యాక్యురేట్గా కటింగ్ ఆపరేషన్ అనేది చేయగలమా అంటే యాక్యురేట్గా చేయగలం. ఎందుకంటే ఆ వర్క్ పీస్ అనేది ఫిట్ అయి ఉంటుంది. ఆ వర్క్ పీస్ అనేది ఫిట్ అయిన తర్వాత ఆ మిషనరీ ద్వారా చేస్తున్నాం కాబట్టి ఆ వర్క్ పీస్ ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండదు, అది ఎలాంటి కదలిక ఉండదు. ఆ వర్క్ పీస్ని ఎలాగైనా మనం ఫిట్ చేసి ఉంచాం. అలానే సాను కూడా మనం ఫిక్స్ చేసి ఉంచుకుంటాం కాబట్టి ఎలాంటి టైప్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ అనేవి పవర్ దాంట్లో ఉంటాయి. ఈ క్లాస్లో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. పవర్ హుక్సా అంటే అది ఎలా ఉంటుంది, వాటి యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది ఇప్పుడు ఈ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ వన్ ఇస్ ద పవర్ హుక్స్ అని యూస్ చేసుకొని మనం ఏం చేయొచ్చు అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ వర్క్ పీసెస్ని లేదా లార్జ్ అమౌంట్ ఆఫ్ మెటీరియల్స్ని కట్ చేయడానికి ఈ పవర్ హుక్స్ అనేది మనం యూజ్ అవుతుంది. ఈ పవర్ హుక్స్ అని యూస్ చేసుకొని ఎంత డయామీటర్తో కట్ చేయొచ్చు అంటే 10 to 15 mm డయామీటర్ వరకు ఈ పవర్ హుక్స్ అని యూస్ చేసుకొని కట్ చేయగలం. వీటి యొక్క ప్రిన్సిపల్ అనేది ఎలా ఉంటుందంటే రెసిప్రొకేటింగ్ ఫ్రేమ్లో ఈ ఆపరేషన్ అనేది మనకి జరుగుతుంది. రెసిప్రొకేటింగ్ మీన్స్ ఏదైనా ఆసిలేట్ అవడం అంటే ఏదర్ ఫార్వర్డ్ డైరెక్షన్ ఆర్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ మనకి ఏమవుతుంది, ఆ బ్లేడ్ అనేది మనకి స్టార్ట్ ఏదర్ ఫార్వర్డ్ డైరెక్షన్లో కానీ ఏదర్ బ్యాక్వర్డ్ డైరెక్షన్లో కానీ ఆ బ్లేడ్ అనేది మనకి ముందుకి మనకి రొటేట్ అవుతుంది. దాన్ని ఏమంటున్నామంటే పవర్ హుక్స్ అని అంటున్నాం. ఒకసారి చూద్దాం. పవర్ హుక్స్ ఆర్ యూజ్డ్ టు కట్ లార్జ్ సైజ్ ఆఫ్ మెటీరియల్స్ సచ్ యాజ్ స్టీల్ కటింగ్ డయామీటర్స్ ఆఫ్ మోర్ దెన్ అండ్ 10 to 15 mm. అదే కదా, లార్జ్ సైజ్ ఆఫ్ మెటీరియల్స్ని మనం కట్ చేయడానికి ఈ పవర్ హుక్స్ అనేది యూజ్ చేస్తున్నామని చెప్పుకున్నాం. అంటే దాని యొక్క కటింగ్ డయామీటర్ వచ్చేసి 10 నుంచి 15 mm డయామీటర్ అనేది ఉంటుంది. హార్డ్ మెటీరియల్స్ని మనం ఏం చేస్తున్నామంటే హార్డ్ మెటీరియల్స్ని మనం కట్ చేయడానికి ఈ పవర్ హుక్స్ అనేది మనకి యూజ్ అవుతుందని చెప్పుకున్నాం. ఇది ఏమి ద్వారా జరుగుతుందంటే రెసిప్రొకేటింగ్ మోషన్లో జరుగుతుంది. రెసిప్రొకేటింగ్ మోషన్ అంటే మనకి ఎదర్ ఇలా ముందుకి వెనక్కి మూవ్ అవ్వడం. రెసిప్రొకేటింగ్ మోషన్ అంటే మనకి ఎదర్ ఫార్వర్డ్ ఆర్ బ్యాక్వర్డ్ డైరెక్షన్లో మనకి కటింగ్ ఆపరేషన్ అనేది జరుగుతుంది. దీన్ని ఏమంటున్నాం పవర్ హుక్స్ అని చెప్తున్నారు. అదే ద పవర్ హుక్స్ ఆర్ ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ రెసిప్రొకేటింగ్ ఫ్రేమ్. ద హెవీ ఆర్మ్ మూవ్స్ బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్
కటింగ్ ఆన్ ద బ్యాక్వర్డ్ స్ట్రోక్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద డౌన్వర్డ్ ఫోర్స్. అదేగా మనం చెప్పుకుంది. అండ్ వాట్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ద హుక్సా అంటే మనం దేర్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ హుక్స్ పార్ట్స్ వేరియస్ టైప్స్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ హుక్సా. దిస్ వన్ ఈస్ ద base will be connected to the ground and mechanism causing the shaft frame to the reciprocate. ఏ టైప్ ఆఫ్ మెకానిజం అనేది దీంట్లో యూజ్ చేస్తాం అనేది మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ క్లాంపింగ్ వైజ్ అండ్ ఫ్రేమ్ అండ్ టేబుల్ అండ్ ఫీడ్ నాబ్ అండ్ కూలెంట్ పంప్. దీస్ ఆర్ ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ద పవర్ హుక్స్. ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ పవర్ హుక్సాస్. ఫస్ట్ వన్ ఈజ్ ద డైరెక్ట్ మెకానికల్ డ్రైవ్ అండ్ దిస్ ఈజ్ ద హైడ్రాలిక్ డ్రైవ్. డైరెక్ట్ మెకానికల్ డ్రైవ్ అంటే మనం ఏదైనా మిషనరీ ద్వారా మోటార్ ద్వారా ఈ కటింగ్ ఆపరేషన్ అనేది జరుగుతుంది. అదే హైడ్రాలిక్ డ్రైవ్ ద్వారా మనం యాజ్ ఏ వర్టికల్ టైప్ ఆఫ్ కటింగ్స్ని చేయడానికి ఈ హైడ్రాలిక్ డ్రైవ్స్ అనేది మనకి యూజ్ చేస్తామని చెప్పుకోవచ్చు. ఇది చూడండి, ఈ డైరెక్ట్ మెకానికల్ డ్రైవ్స్ని యూజ్ చేసుకుని ఏదైనా ఒక మోటార్కి ఒక పుల్లీ అనేది షాఫ్ట్, ఆ పుల్లీ అనేది కనెక్ట్ చేసి ఆ పుల్లీకి షాఫ్ట్ అనేది కనెక్ట్ చేసి దాని ద్వారా ఈ కటింగ్ ఆపరేషన్ అనేది చేస్తున్నాం. కానీ ఇక్కడ చూడండి, హైడ్రాలిక్ డ్రైవ్లో వచ్చేసి మనకి ఏమవుతుంది, రెసిప్రోకేటింగ్ ఎయిదర్ హారిజంటల్ ఆర్ వర్టికల్ డైరెక్షన్స్లో మనకి మాత్రమే ఈ వర్క్ పీస్ అనేది కట్ చేయడానికి మనకి వీలవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద ఆపరేటింగ్ ద సా. ఎలా ఈ పవర్ సాని ఎలా ఆపరేట్ చేస్తామంటే చూడండి, ఇది చూడండి, దిస్ ఈజ్ ద బేస్ విల్ బి కనెక్ట్ టు ద ఏదో కనెక్ట్ ఉంది. దిస్ ఈజ్ ద షాఫ్ట్, దిస్ ఈజ్ ద సా, దిస్ ఈజ్ ద సా. ఈ సాతో ఈ వర్క్ పీస్ అనేది కట్ చేయాలి. ఈ వర్క్ పీస్ ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 డైస్ మధ్య వర్క్ పీస్ అనేది మనం ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేసుకొని మనకి కరెక్ట్గా ఫిట్ చేసుకున్నామా లేదని చెక్ చేసుకున్న తర్వాత ఈ ఆపరేషన్ అనేది మనకి ఈ కట్టింగ్ సా అనేది మనం యూస్ చేసి ఆ వర్క్ పీస్ని మనం రిమూవ్ చేయాలి. ఎంతవరకు కావాలో మనకి అంతవరకు ఉంచుకొని మిగతా వాటిని రిమూవ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అదే ఆపరేటింగ్ ద సా. వెన్ ద కటింగ్ ఈస్ టేకింగ్ ప్లేస్ ద మెటల్ అండ్ ఎస్పెషల్లీ the blade heats up quickly. Coolant should be fed into the blade. Cooling is done on lubricating it as it cuts through the metal. అంటే ఏదైనా మరి ఇప్పుడు చూడండి, ఈ ఆపరేషన్ చేసేటప్పుడు ఈ మెటల్ అనేది హీట్ అవుతుందా లేదా, అదే కదా అక్కడ మనం చెప్తుంది. వితౌట్ ద యూజ్ ఆఫ్ కూలెంట్ ద బ్లేడ్ విల్ ఓవర్ హీట్ అండ్ బ్రేక్ ఏ స్నాప్. This can be dangerous as the blade can break with powerful forces or shattering. అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఈ బ్లేడ్ ద్వారా మనం ఆపరేషన్ అనేది చేస్తున్నాం. ఈ కటింగ్ అనేది చేసేటప్పుడు బ్లేడ్ ఏమవుతుంది, హీట్ అవుతుంది. ఈ బ్లేడ్ హీట్ అయినప్పుడు ఏమవుతుంది, మనకి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంది. ఈ బ్రేక్ అవ్వడం వల్ల మనకి ఏమన్నా మనకి కాళ్ళ మీద పడడం కానీ, మనకి ఇంకా చేతులను ఫ్రాక్చర్ అలాంటివి అనేది అవుతాయి. అలా అవ్వకుండా మన సేఫ్టీ వాల్వ్స్ అనేది మనం మెజర్ చేసుకోవాలి. సేఫ్టీ వాల్వ్స్ వేసుకుంటే మనకి అంతగా ఎఫెక్ట్ అనేది ఉండదు. నెక్స్ట్ ఆపరేటింగ్ ద పవర్ హుక్స్ ఎలా ఆపరేట్ చేస్తామనేది ఇక్కడ చూద్దాం. ద మెటల్ టు బి కట్ ఈజ్ హెల్డ్ ఇన్ ఏ మిషన్ వైజ్ which is in integral parts of the base. Turning the handle tightens or loosens the vise. The vise is very useful from the looks the material in the position. అంటే చూడండి, దిస్ ఈజ్ ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే ఈ 2 ఉన్నాయి కదా డైస్, ఈ రెండింటిని మనం వర్క్ పీస్ మధ్యలో పెట్టి మనం టైట్నింగ్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది మనకి. దిస్ ఈజ్ ద బేస్. ఈ బేస్ మీద కదా మనం చెప్తుంది ఈ కటింగ్ ఆపరేషన్ అనేది. దిస్ ఈజ్ ఆపరేటింగ్ ఆఫ్ ద పవర్స్. చూడండి, ఈ పవర్స్ ఏదైనా ఆపరేటింగ్ చేసేటప్పుడు మనకి ఎలాంటి టైప్ ఆఫ్ మనకి సేఫ్టీ వాల్వ్స్ అనేవి మెజర్ చేసుకొని గ్లాసెస్ అనేవి పెట్టుకోవాలి, మనకి మాస్క్స్ అని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇలా గ్లౌజెస్ అనేవి వేసుకోవాలి, షూ వేసుకోవాలి. వేసుకున్నప్పుడు ఏమన్నా మనకి కటింగ్ ఆపరేషన్ చేసేటప్పుడు ఏమైనా పక్కగా మనం పడింది అనుకోండి, ఏమైనా ఫ్రాక్చర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేసుకున్నాం, ఇవన్నీ ఉన్నప్పుడు మనకి ఏమన్నా
బై మిస్టేక్ వచ్చి పడినా మనకి ఎలాంటి ప్రమాదం అనేది ఉండదు. వెన్ ద మెటల్ ఈజ్ ప్లేస్డ్ అండ్ ఫిక్స్డ్ ఇన్ ద వైస్ ఆఫ్ ద బ్లేడ్ ఈజ్ లోయర్డ్ ఆన్ టు ఇట్స్ టాప్ సర్ఫేస్. ద డయాగ్రామ్ బిలో షోన్స్ ద ఆర్మ్ బీయింగ్ లోయర్డ్ విత్ ద అడ్జస్టింగ్ బ్లేడ్స్. ఈ బ్లేడ్స్ని కూడా మనం అడ్జస్ట్ చేసుకొని మనకి చూడండి అడ్జస్ట్ చేసుకోవడానికి ఇలా ఉంది చూడండి, ఇది అడ్జస్ట్ చేసుకోవడానికి మనకి యూజ్ అవుతుంది. అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ ద పవర్ హుక్స్ ఎలాంటి అడ్వాంటేజ్ అంటే డిజైన్ ఆఫ్ ద మిషన్ ఈజ్ సింపుల్ అండ్ ఈజీ టు ద చేంజ్ టు జాబ్. అంటే ఒక వర్క్ పీస్ నుంచి ఇంకొక వర్క్ పీస్ని మనకి చేంజ్ చేయడానికి ఆ మిషన్ యొక్క ఆ డిజైన్ యొక్క మిషన్ ఎలా ఉంటుందంటే మనకి ఒక జాబ్ నుంచి ఒక జాబ్కి మనకి చేంజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఆపరేషన్ ఈ సింపుల్ అండ్ మిషన్ కెన్ బి యూజ్డ్ టు మాస్ ప్రొడక్షన్. ఈ ఆపరేషన్ చేయడానికి మనకి సింపుల్గా ఉంటుంది. అండ్ ఆల్సో ఇది ఎక్కడ యూజ్ చేస్తామంటే యూజ్ టు మాస్ ప్రొడక్షన్లో ఇది పవర్ హుక్స్ అనేది మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ ద కాస్ట్ ఆఫ్ ద హుక్స్ ఈజ్ లో అండ్ ఇట్స్ మెయింటైన్ ఈజ్ ఈజీ. ద కాస్ట్ ఆఫ్ ది హుక్సా యొక్క కాస్ట్ అనేది తక్కువగా ఉంటుంది అండ్ దాన్ని ఈజీగా మెయింటైన్ చేయవచ్చు. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ద మిషన్ స్టాప్స్ ఆటోమేటికలీ ఆఫ్టర్ కంప్లీటింగ్ ద కట్. అంటే మనకి సెన్సార్స్ అనేది ఇప్పుడున్న రోజుల్లో మనకి అన్నిటికీ సెన్సార్ అనేది యూజ్ చేస్తున్నామండి. ఈ సెన్సార్ వల్ల మనకి యూజ్ ఏంటి అంటే ఏదైనా ఒక కటింగ్ ఆపరేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆటోమేటికల్గా ఆ మిషన్ అనేది మనకి రన్ అవ్వడం అయిపోతుంది. కానీ అంతకుముందు ఉన్న రోజుల్లో మనం ఏమవుతుంది, ఇప్పుడు మిషనరీ మీద ఆపరేషన్ అనేది చేసాం, కటింగ్ ఆపరేషన్. ఆ కటింగ్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఒకళ్ళు మర్చిపోయాం అనుకోండి, పవర్ అనేది ఎక్కువ కాలుతుంది, ఇంకా మనకి అక్కడ ఏమైనా డ్యామేజ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడున్న నవ టెక్నాలజీస్లో మనము సెన్సార్స్ అనేది యూజ్ చేస్తున్నాం. ఆ సెన్సార్స్ వల్ల మనం ఏం ఏం లాభం ఉందంటే మనకి ఏదైనా కటింగ్ ఆపరేషన్ ఏదైనా కటింగ్ అనే కాదు, ఇప్పుడు మనం కటింగ్ గురించి చెప్పుకుంటే నాకు కటింగ్ అని చెప్తున్నా, ఏదైనా ఆపరేషన్ చేసేటప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఆపరేషన్ అయిపోయిన తర్వాత వెంటనే ఆటోమేటికల్గా ఆ సెన్సార్స్ అనేవి మనకి డౌన్ అయిపోతాయి, ఆ సెన్సార్స్ అనేవి మనకి ఆగిపోతుంది. ఇదొక మనకి అడ్వాంటేజ్. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఏమున్నాయంటే కటింగ్ యాక్షన్ ఈజ్ ఇంటిమేటెడ్ అండ్ టైం రిక్వైర్డ్ ఫర్ ద కంప్లీటింగ్ ద జాబ్ ఈజ్ మోర్. టైం అనేది మనకి కరెక్ట్. ఇప్పుడు ఒక టైం ఉందండి, ఒక 1 అవర్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక 1 అవర్లో ఒక వర్క్ పీస్ అనేది మనం కట్ చేయాలి. వాటి లెన్స్ ఇచ్చారు మనకి, వాటి లెన్స్ని యూజ్ చేసుకొని ఆ వర్క్ పీస్ని అనేది మనం కట్ చేయాలి. ఆ ఎలా కట్ అంటే కంప్లీట్గా కట్ చేయలేము. అండ్ రిక్వైర్డ్ సప్లై ఫర్ ద కటింగ్ ఫ్లూయిడ్ ఈజ్ డ్యూరింగ్ సాయింగ్. ఏం సప్లై అవుతుంది, కటింగ్ ఫ్లూయిడ్ అనేది స్వాయింగ్లో మనకి అప్లై అవుతుంది. కాబట్టి దిస్ ఈజ్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ ద పవర్ హుక్ సాస్. అండ్ సర్క్యులర్ సాస్ అని చెప్పుకోం. సర్క్యులర్ సా ఈజ్ ఏ డిస్క్ టైప్ రొటేటింగ్ సా. ఈ సర్క్యులర్ సాని యూస్ చేసుకొని ఏం చేస్తామంటే చూడండి, ఈ సర్క్యులర్ సాస్ అసలు ఎలా ఉంటాయి అంటే ఇంకోండి ఇక్కడ కానీ మనం చూసుకుందాం. సర్క్యులర్ సా అనేది ఇలా ఉంటాయి. సర్క్యులర్ సా అనేది ఇలా ఉంటుంది మనకి. ఈ సర్క్యులర్ సా ఇక్కడ షాఫ్ట్ అనేది మనం కనెక్ట్ చేసి ఫిక్స్ చేసుకున్నాం. ఇక్కడ ఏం చేస్తాం, వర్క్ పీస్ అనేది ఇలా ఫిట్ చేసుకున్నామండి. ఈ సర్క్యులర్ సా ద్వారా మనం ఏం చేసుకోవచ్చు అంటే దీని మీద అప్లై చేసినప్పుడు ఇలా మనకి ఇలా ఫామ్ అవుతుంది. దీన్ని ఏమంటున్నామంటే ఇలా రొటేట్ అయ్యి మనకి ఏదైతే షేప్ కావాలో ఆ షేప్ అనేది మనకి ఫామ్ అవుతుంది. దీన్ని ఏమంటున్నామంటే సర్క్యులర్ సా అని అంటున్నాం. అదేగా మనం ఇక్కడ చెప్తుంది, సర్క్యులర్ సా హాస్ ద డిస్క్ టైప్ ఆఫ్ రొటేటింగ్ స్వాగింగ్ కటర్. The water is securely clamping on the table and the rotating cutter. The feed through the workpiece. This machine are further classified into 3 types: fold saw అని, నెక్స్ట్ ఫ్రిక్షన్ డిస్క్ సా అండ్ అబ్రెసివ్ సా అని 3 టైప్స్గా మనకి ఈ సర్క్యులర్ సా అనేది మనకి డివైడ్ అయ్యి ఉంటుంది. చూడండి యూజింగ్ ఆఫ్ ఏ సర్క్యులర్ సాస్. సర్క్యులర్ సా ఎలాంటి టైప్ ఆఫ్ సర్క్యులర్ సాస్ అనేది యూజ్ చేస్తాం అనేది ఇక్కడ చూడండి.
ఇదిగో మనం చూసాం కదండి ఇందాక సర్క్యులర్ సా ఎలా ఉంటుందనేది. ఇంగో చూడండి ఈ సర్క్యులర్ సాస్ అండి. ఈ సర్క్యులర్ సాస్ అనేది ఎలా ఉంటాయనేది ఇక్కడ మనం చూసినట్లయితే మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఈజీగా మనకి అర్థమైపోతుంది. చూడండి నెక్స్ట్ వన్ ఈస్ ద నెక్స్ట్ వర్సటైల్ టూల్. వర్సటైల్ టూల్ అంటే ఏంది ర్యాపింగ్, డాంకింగ్ అండ్ రివిటింగ్. అంటే చూడండి ఈ ర్యాపింగ్ చేసేటప్పుడు ఎలా చేస్తాం, డాకింగ్ అని చేసేటప్పుడు రివిటింగ్ అనేది చేసే ఆపరేషన్ చేసేటప్పుడు ఎలా ఉంటాయి అనేది ఇక్కడ మనం డయాగ్రామ్స్లో మనం ఇండికేట్ చేసాం. అండ్ కట్ ఎలాంటి టైప్ ఆఫ్ కట్ ఎలాంటి టైప్ని మనం కట్ చేసుకోవచ్చు అంటే టింబర్ని కట్ చేసుకోవచ్చు, మెటల్ని కట్ చేసుకోవచ్చు, కాంక్రీట్ని కట్ చేసుకోవచ్చు, అల్యూమినియం కట్ చేసుకోవచ్చు, బ్రిక్స్ని కట్ చేసుకోవచ్చు. ఈ అన్నిటిని కట్ చేసుకోవడానికి ఈ పవర్ హుక్స్ అనేది మనకి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ టైప్స్ ఆఫ్ బ్లేడ్. చూడండి బ్లేడ్స్ అనేవి ఏమేమి టైప్స్ ఉంటాయి చూడండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లేడ్స్ అనేవి ఉన్నాయి మనకి. మెటల్ బ్లేడ్స్ అని, స్టోన్ బ్లేడ్స్ అని, క్రాస్ కట్ బ్లేడ్ అండ్ రిప్పింగ్ బ్లేడ్ అండ్ డైమండ్ టిప్ బ్లేడ్ అని ఇలా వేరియస్ టైప్స్ ఆఫ్ బ్లేడ్స్ అనేది మనం బేసిక్ వర్క్షాప్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ సర్క్యులర్స్ ఈజ్ చూడండి దిస్ ఈజ్ ద వర్క్ పీస్. ఇక్కడ వర్క్ అనేది జరుగుతుంది. ఈ బ్లేడ్ అనేది స్పీడ్. దిస్ ఈజ్ ద బ్లేడ్ అంటే సర్క్యులర్స్ అంటే మనకి సర్కిల్గా ఉంటుందని చెప్పుకున్నాం కదా. బ్లేడ్ అనేది ఇలా మనకి రొటేట్ అవుతుందంటే రెసిప్రోకేటింగ్ మెషిన్లో మనకి రొటేట్ అవుతుంది. ఆ రొటేట్ అయినప్పుడు వాటి యొక్క స్పీడ్ అనేది మనకి వాటి యొక్క స్పీడ్ ఆఫ్ ది మోషన్ ఈజ్ ద ఫార్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. It is a rotating saw blade to provide a continuous motion to the tool past the work. టూల్ పాస్ట్ అదే మనకి రొటేటింగ్ ఏం చేస్తుంది అంటే కంటిన్యూస్గా ఇలా మనకి ఏమవుతుంది, కంటిన్యూస్గా ఈ సర్క్యులర్ సా అనేది మనకి ఏమవుతుంది కంటిన్యూస్ తిరుగుతుంది కాబట్టి దాని యొక్క ఆపరేషన్ అనేది మనకి ఈజీగా చేసుకోవచ్చని చెప్తున్నాను. ఆఫెన్ యూజ్ టు కట్స్ ఆర్ లాంగ్ బార్స్, ట్యూబ్స్ అండ్ సిమిలర్ షేప్స్ ఆఫ్ ద స్పెసిఫైడ్ లెన్స్. అంటే మనకి యాక్యురేట్గా వాటి యొక్క బార్స్, వాటి యొక్క లెన్స్ ఉన్నాయి, వాటి యొక్క ట్యూబ్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అని కూడా ఈ సర్క్యులర్ సాని యూజ్ చేసుకొని కట్ చేసుకొని మనం మెజర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కటింగ్ యాక్షన్ ఈజ్ సిమిలర్ టు ద షార్ట్ మిల్లింగ్ ఆపరేషన్స్ except that the saw blade is thinner and continuous more cutting teeth దెన్ ద స్లాట్ మిల్లింగ్ కటర్. అంటే ఏంటంటే కటింగ్ యాక్షన్ ఇది ఎలా ఉంటుందంటే దేనికి సిమిలర్గా ఉంటుందంటే స్లాట్ మిల్లింగ్ ఆపరేషన్ సిమిలర్గా ఈ క్రాస్ కటింగ్ అనే సర్క్యులర్ సా అనేది మనకి ఒకే విధంగా ఉంటాయి. ఆ సా బ్లేడ్స్ అనేవి మెకానిజం అంటే ఫీడింగ్ మెకానిజం డ్రైవ్లో రొటేట్ బ్లేడ్ అనేది మనకి ఏమవుతుంది రొటేట్ అవుతుంది. When two operation is related to the circular swagging and abrasive cutting of the friction swagging. There ఎనీ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి మనకి రిలేటివ్గా ఉంటాయి. అంటే 2 టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి రిలేటివ్గా ఉంటాయి. దేనికంటే సర్క్యులర్ సాగి ఈ సర్క్యులర్ సాలో అబ్రెసివ్ కటింగ్ ఆఫ్ అండ్ ఫ్రిక్షన్ స్వాగింగ్ అనేది మనకి ఉంటాయి. నెక్స్ట్ అబ్రెసివ్ కటింగ్ ఆఫ్ ఆర్ అబ్రెసివ్ డిస్క్ ఈజ్ యూజ్డ్ టు పర్ఫార్మ్డ్ కట్ ఆఫ్ ఆపరేషన్స్ ఆన్ ద హ్యాండ్ మెటీరియల్స్ దట్ వుడ్ బి డిఫరెంట్ టు సా విత్ ఏ కన్వెన్షనల్ సా బ్లేడ్స్. ఏ టైప్ ఆఫ్ బ్లేడ్స్ అనేది యూజ్ చేస్తాం, కన్వెన్షనల్ ఆఫ్ బ్లేడ్స్ అనేది మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫ్రిక్షనల్ స్వాగింగ్ యాజ్ స్టీల్ డిస్క్ rotating again the work very high speeds, resuming the friction heat that the causes the material of the softened sufficiently to permit the permissions of the disk through the వర్క్. అంటే ఏంటి లేదండి ఈ క్రాస్ కట్ యూజ్ చేసుకొని మనకి రెసిప్రోకేటింగ్ మోషన్లో మనకి ఈ క్రాస్ కట్స్ అని యూజ్ అవుతుంది. ఈ వర్క్ ఏమవుతుందంటే ఇక్కడ వర్క్ పీస్ అనేది కనెక్ట్ చేస్తుంది. వర్క్ అనేది ఇక్కడ మనం జరుగుతుంది అనుకోండి. ఇలా స్పీడ్ మోషన్ ద్వారా ఈ సర్క్యులర్ సా అనేది మనకి మూవ్ అవుతుంది. వాటి యొక్క సా బ్లేడ్స్ అనేది ఎలా ఉంటాయంటే ఇది చూడండి ఇక్కడ డయాగ్రామ్ ఇండికేట్ చేసినట్టుగా వాటి యొక్క సైడ్ డయాగ్రామ్స్ అనేది ఉంటాయి. ఇవి ఎక్కడ యూజ్ చేస్తామంటే ఏదైనా బార్స్ని ట్యూబ్స్ని మనం కట్ చేసి వాటి యొక్క షేప్స్ని యాక్యురేట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవడానికి మనం ఈ సర్క్యులర్ సా అనేది యూజ్ చేస్తాం. ఇది సర్క్యులర్ సా సిమిలర్గా దేనికి ఉంటుందంటే స్లాట్ మెషినింగ్ ఆపరేషన్స్కి ఈ సర్క్యులర్ సా సిమిలర్గా ఉంటుందని చెప్పిన. దీంట్లో ఇంకా వేరే స్టెప్స్ ఆఫ్ ఉన్నాయి. అబ్రెసివ్ కట్ ఆఫ్ అని,
అబ్రెసివ్ డిస్క్ అని ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్క్యులర్ సా అనేది మనకి ఉంది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ స్వాగింగ్ మిషన్ మనకి ఏం చెప్పుకున్నాం, రెసిప్రోకేటింగ్ సా అని చెప్పుకున్నాం. రెసిప్రోకేటింగ్ సా వచ్చేసి మనకి 2 టైప్స్ ఉంటుందని చెప్పుకున్నాం, మాన్యువల్ హెక్సా అండ్ ద పవర్ హెక్సా. అండ్ బ్యాండ్స్ వచ్చేసి వర్టికల్ కట్ ఆఫ్ అండ్ హారిజంటల్ కట్ ఆఫ్ అండ్ కాంబినేషన్ కట్ ఆఫ్ కౌంటర్. సర్క్యులర్ సా వచ్చేసి కోల్డ్ సా, అబ్రెసివ్ సా అండ్ స్టీల్ ఫ్రాక్షన్ డిస్క్ అని మనం చెప్పుకున్నాం. అదే కదా మనం చెప్పుకుంది, అదే కదా ఇక్కడ మనం చెప్పుకుంది. ఇక్కడ చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ద టైప్స్ ఆఫ్ సర్క్యులర్ సా. టైప్స్ ఆఫ్ సర్క్యులర్ సాలో అసలు మనం సర్క్యులర్ సా గురించే కదా మనం ఈ క్లాస్ మొత్తం డిస్కస్ చేసుకుంటుంది. ఈ సర్క్యులర్ సాస్ని యూజ్ చేసుకొని మనం ఏదైనా ఎలాంటి టైప్ ఆఫ్ మెటీరియల్స్ అయినా మనం కట్ చేసుకోవడానికి ఈ సర్క్యులర్ సాస్ అనేది యూజ్ అవుతుంది. ఈ సర్క్యులర్ సాస్ని ఎలా చేసాం, వాటి యొక్క సర్కిల్ అనేది సర్కిల్కి టీత్స్ విల్ బి కనెక్టెడ్ టు సర్క్యులర్కి టీత్స్ అనేవి కనెక్ట్ అయి ఉంటాయి. అది ఎలా ఉంటుందంటే ఓన్లీ వర్టికల్ డైరెక్షన్లో మాత్రం కట్ చేయడానికి ఈ సర్క్యులర్ సాస్ అనేది మనకి యూజ్ అవుతుంది. ది సర్క్యులర్ సాస్ ద మెటాలిక్ టూత్ బ్లేడ్స్ ఆర్ డిజైన్ టు ద కట్ మెటల్. విచ్ టైప్ ఆఫ్ మెటీరియల్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద కటల్ మెటల్ అంటే సర్క్యులర్ సా అంటే మెటాలిక్ టూత్ బ్లేడ్ అనేది మనకి డిజైన్ ఉంటుంది. అవైలబుల్ ఇన్ ద బోత్ పోర్టబుల్ అండ్ ఫిక్స్డ్ టైప్. ఎలాంటి టైప్ అంటే ఈ ఇదిగో చూడండి, మనం ఏదైనా లార్జ్ టైప్ ఆఫ్ ఐరన్ మెటల్స్ మనకి లార్జ్ టైప్ ఆఫ్ ఐరన్ పార్ట్స్ని మనం కట్ చేయడానికి చూడండి ఇలాంటి సర్క్యులర్ సా అనేది యూజ్ చేస్తాం. ఈ సర్క్యులర్ సా ఏం చేస్తుంది, ఇక్కడ చూడండి దిస్ బ్లాక్ కనపడుతుంది కదా, ఈ బ్లాక్ అనేది మనం తిప్పినప్పుడు ఇది అనేది మనకి ఎక్స్పాండ్ అవుతుంది. ఇది ఈ రెండింటి మధ్యలో వర్క్ పీస్ అనేది మనం ఫిట్ చేసుకోవాలి. ఈ వర్క్ పీస్ అనేది ఫిట్ చేసుకున్న తర్వాత వర్క్ పీస్ అనేది పెట్టిన తర్వాత ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి, ఆపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. ఆపరేషన్ స్టార్ట్ చేయండి. ఇక్కడ చూడండి బ్లూ మనకి అర్థమవుతుంది కదా, ఇక్కడ నుంచి మనం సమ్ ప్రెజర్ అనేది మనం ఇచ్చినట్లయితే ఇది అనేది ఇలా కిందకి మూవ్ అవుతుంది. కిందకి మూవ్ అయిన తర్వాత దాని వర్క్ పీస్కి టచ్ అయ్యి సమ్ వర్టికల్గా మన ఆపరేషన్ అనేది జరుగుతుంది. దిస్ ఇస్ ద టైప్స్ ఆఫ్ ద సర్క్యులర్ సా. ఫిట్ చేసేటప్పుడు మనకి అన్ని టైప్స్ ఆఫ్ సేఫ్టీ వాల్వ్స్ అనేవి మనకి ఉంచుకోవాలి. ఈ సేఫ్టీ వాల్వ్స్ ఉంచుకున్నప్పుడే మాత్రం మనకి సేఫ్గా ఉండగలం. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సర్క్యులర్ అబ్రెసివ్ కట్ ఆఫ్ సా అని చెప్పుకుని, ఈ అబ్రెసివ్ కట్ ఆఫ్ సాలో ఏమవుతుందంటే ఇక్కడ వర్క్ పీస్ ఈ బేస్కి ఏమవుతుందంటే ఇంకా లోపలికి కట్ చేయాలన్నా ఈ అబ్రెసివ్ కట్ సా అనేది మనకి యూజ్ చేస్తుంది. ఈ అబ్రెసివ్ కట్ షాప్ని ఇంకో విధంగా ఏం చెప్తున్నామంటే చోప్ సా అని చెప్పిన CHOP చోప్ సా అని మనం చెప్తున్నాం. యూజ్ టు కట్ హార్డ్ మెటీరియల్ సచ్ హ్యాస్ ఎ మెటీరియల్స్ లైట్ అండ్ ద కాంక్రీట్ యూజింగ్ ద దెన్ అబ్రెసివ్ డిస్క్. ఏమేమి యూజ్ చేస్తాం, హార్డ్ మెటీరియల్స్ సచ్ హ్యాస్ ద మెటల్స్ tight and concrete using in the thin abrasive discs. The high speed motor with the abrasive cutting disc mounted to the high speed that providing the cuts is very quickly. అంటే ఏంటంటే అంటే ఏం చేసిన హై స్పీడ్ మోటార్ అనేది ఈ అబ్రెసివ్ కటింగ్ ఆఫ్ సాలో మనం యూజ్ చేస్తాం. ఈ హై స్పీడ్ అనేది రొటేట్ అయినప్పుడు మనం ఏం చేస్తుంది, ఎలాంటి టైప్ ఆఫ్ హార్డ్ అండ్ మెటీరియల్స్ని కూడా మనం కట్ చేయడానికి ఈ అబ్రెసివ్ కట్ ఆఫ్ సా అనేది మనకి యూజ్ అవుతుంది. డస్ట్ అండ్ స్పేస్ క్రియేటెడ్ టు ద హార్మ్ఫుల్ when the can heat up the workpiece and can changes heat treatment to the same metallic near the cut. Chops are occasionally used in the mission environmental, but they are most their use in the welding and fabrication of the fields. ఇవి ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే మనకి బేసిక్ వర్క్షాప్లో యూజ్ చేస్తాం. ఎక్కడెక్కడ అంటే వెల్డింగ్ అండ్ ఫ్యాబ్రికేషన్ చేసే దగ్గర ఈ అబ్రెసివ్ టైప్ ఆఫ్ సాస్ అనేది మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సర్క్యులర్ సాస్. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ స్వాగింగ్ అంటే వాటికి స్పీడ్ ఆఫ్ ది కటింగ్ టూల్ని మెయింటైన్ చేసుకోవాలి. లా ఆఫ్ వేస్టేజ్ మెటీరియల్స్ని మనకి ఎక్కువగా కట్ చేసినప్పుడు మెటీరియల్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఈ ఆపరేషన్ చేసేటప్పుడు స్వాగింగ్ ఆపరేషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ మెటీరియల్ అనేది ఎక్కువగా మనకి
రిమూవ్ అవ్వదు. నెక్స్ట్ గుడ్ క్వాలిటీ ఆఫ్ ద డైమెన్షనల్ యాక్యురసీ, నెక్స్ట్ లో పవర్ consumption. And next one is the bandsaw types. There are two types of is there horizontal throw and vertical throw. హారిజంటల్ కట్ ఆఫ్ అంటే దీని యొక్క బ్లేడ్ ఎలా ఉంటుందంటే హారిజంటల్గా ఉంటుంది. చూడండి, దిస్ ఈజ్ ద బ్యాండ్సా టైప్. హారిజంటల్గా ఉంటుంది. ది కేపబుల్ ఆఫ్ ద కటింగ్ ఆఫ్ లార్జ్ పీసెస్ ఆఫ్ స్టోక్ బోత్ క్వాలిటీ అండ్ యాక్యురేట్లీ both the quickly and accurately, ideal for the providing straight cuts through the raw material. ఏదైనా రా మెటీరియల్ మనకి ఇదేంది హారిజంటల్గానే కట్ చేయడానికి ఈ ఆపరేషన్ అనేది మనం చూస్తుంది. ఇంకా మనకి సిఎన్సి బ్లేడ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద ఆటోమేటిక్ స్టోరేజ్ అండ్ రిలేటివ్ సిస్టమ్స్ టు ద బార్ స్టోక్ because of their continuous cutting action. Horizontal band sawing machinery is very effective. అంటే సిఎన్సీలో కూడా మనం ఈ టైప్ ఆఫ్ హారిజంటల్ బ్లేడ్స్ అనేది మనం యూజ్ చేస్తున్నామండి. ఈ హారిజంటల్ టైప్ ఆఫ్ బ్లేడ్స్ అనేది యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాటి యొక్క కట్టింగ్ ఆపరేషన్ అనేది మనకి తొందరగా అయిపోతుంది. దిస్ ఈజ్ ద బ్యాండ్స్ హారిజంటల్ కట్ ఆఫ్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ వర్టికల్ కట్ ఆఫ్. అంటే వాటి యొక్క బ్లేడ్ ఎలా ఉంటుందంటే అండి, వర్టికల్ కట్ ఆఫ్లో వర్టికల్గా ఉంటుంది. వర్టికల్గా ఉన్నప్పుడు వాటి యొక్క వర్క్ పీస్ యొక్క డయామీటర్ ఎంత అండ్ నెక్స్ట్ వర్క్ పీస్ యొక్క లెంత్ ఎంత అనేది మనం చూసుకున్నట్లయితే ద బ్లేడ్ ఈజ్ వర్టికల్లీ ఓరియంటెడ్ టు ద సపోర్ట్ ద టూ హోల్స్ when the uppermost wheel is a ideal wheel. It is supports the saw blades. It can be raised and lowered by the rotating of handle located just under the wheel to adjust the tension of the saw blades. అంటే చూడండి, ఈ బ్యాండ్స్ వర్టికల్ని యూజ్ చేసుకున్న వర్టికల్గా మనకి మాత్రమే కట్ చేయడానికి, ఏదైనా కటింగ్ ఆపరేషన్ చేయడానికి యూజ్ చేస్తామని చెప్తున్నాం. ద లోయర్ వీల్స్ ఆర్ సపోర్టింగ్ టు ద సా బ్లేడ్స్. ఈ లోయర్ వీల్స్ అనేది మనకి లోయర్గా ఉన్న ఈ బ్లేడ్స్కి అనేది సపోర్ట్ చేస్తూ ఉంటాయి. ఏం ప్రొవైడ్ చేస్తా అంటే డ్రైవింగ్ మోషన్ ఆఫ్ ద బ్లేడ్స్ ని ప్రొవైడ్ చేస్తాం. దిస్ వర్టికల్ బ్యాండ్స్ ఈజ్ ఆఫెన్ used to road cut a part near finished size and remove the axis of the material before performing the machining operation. అంటే వాటి యొక్క సైజెస్ అండ్ వాటి యొక్క లెన్స్ని రిమూవ్ చేయడానికి ఈ వర్టికల్ కట్ ఆఫ్ అనేది మనకి యూజ్ అవుతుంది. దిస్ కెన్ బి drastically reduce the time and tooling needed to the produce a finishing product. అంటే వాటి యొక్క ప్రొడక్ట్ చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్ కట్ చేసిన మెటల్ అనేది మనకి సాఫ్ట్గా అండ్ యాక్యురేట్గా ఉంటుందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. మెనీ మిషన్ ఆర్ బ్లేడ్ మెకానిజం కెన్ బి ట్రీటెడ్ హ్యాస్ 45 degrees. వాటి యొక్క యాంగిల్ ఎంత అంటే 45 degrees అనేది ఉంటుంది. అండ్ ద పర్మిట్స్ కటింగ్ ఆఫ్ అండ్ యాంగిల్. దే ఆర్ యూజువల్లీ హ్యావ్ ఏ ఆటోమేటిక్ పవర్ ఫీడ్ అండ్ టు ద బ్లేడ్ అండ్ ద వర్క్ ఆటోమేటికల్లీ స్టాప్స్ అండ్ ప్రొవైడింగ్ ఫర్ ద సప్లయింగ్ కూలెంట్. అంటే ఇప్పుడు వర్టికల్గా మనం ఆపరేషన్ అనేది కంటిన్యూస్గా చేస్తున్నప్పుడు మనకి ఏమవుతుందంటే లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్లో, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో కానీ మనకి ఏమవుతుందంటే సమ్ హీట్ అనేది మనకి ఆ బ్లేడ్కి ఫామ్ అవుతుంది. ఆ బ్లేడ్ అనేది హీట్ ఫామ్ అయినప్పుడు ఏమవుతుంది, మెల్ట్ అయ్యే అవకాశాలు అనేది ఎక్కువగా ఉంటాయి. మనకి మెల్ట్ అనేది అవ్వకుండా ఏం చేయాలి అంటే హీట్ వచ్చినప్పుడు ఆ బ్లేడ్ని మనం చేంజ్ చేసుకొని వేరే బ్లేడ్ అనేది మనం వేసినప్పుడు ఏమవుతుందంటే ఆ బ్లేడ్ అనేది మనకి కూలెంట్గా ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువ మనం కటింగ్ ఆపరేషన్ అనేది చేసుకోగలం. దిస్ ఈజ్ ద బ్యాండ్సా టైప్ వర్టికల్ కట్ ఆఫ్ మిషన్స్. ఇంకోటి చూడండి, ఇక్కడ మేజర్ పార్ట్స్ ఆఫ్ ద వర్టికల్ బ్యాండ్స్లో ఏమంటే గైడ్ ఉంటుంది, టేబుల్, మిట్టర్ గేజ్ అండ్
ఫెన్స్ అంటే వీల్ టెన్షన్ అడ్జస్ట్‌మెంట్ ఇదండి. ఆ వీల్‌ని అడ్జస్ట్ చేసుకోవడానికి అంటే రెండిటి మధ్య కదా మన వర్క్ పీస్ అనేది ఫిట్టెడ్ చేసుకుంటుంది. ఈ రెండిటి మధ్య మళ్ళీ డిస్టెన్స్ క్రియేట్ అవ్వాలంటే ఈ వీల్ టెన్షన్ అడ్జస్ట్‌మెంట్ అనేది మనకు ఉన్నప్పుడు మాత్రమే ఈ అడ్జస్ట్ చేసుకోవడానికి మనకి యూజ్ అవుతుంది. అండ్ దిస్ ఈస్ ద అప్పర్ గేర్ అడ్జస్ట్‌మెంట్. దిస్ ఈస్ ద లోయర్ గేర్ అడ్జస్ట్‌మెంట్. అప్పర్ అండ్ లోయర్ గేర్ అడ్జస్ట్‌మెంట్స్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. అండ్ అప్పర్ గ్రేడ్ బ్లే దిస్ ఈస్ ద బ్లేడ్ అంటే మనకి వర్టికల్గా మాత్రమే మనకి ఆపరేషన్ అనేది జరుగుతుంది. దిస్ ఈస్ ద టేబుల్ మీద వర్క్ పీస్ అనేది మనం ఫిట్ ఉంచి ఈ స్విచ్ అనేది మనకి ఇక్కడ బేస్లో కనెక్ట్ అయి ఉంటుంది. దిస్ ఈస్ ద పార్ట్స్ ఆఫ్ ద వర్టికల్ బ్యాండ్ సాస్. అదేగా మనం బ్లేడ్ ఎక్కడ యూజ్ చేస్తాం, అప్పర్ బ్లేడ్ ఎందుకు యూజ్ చేస్తాం, నెక్స్ట్ అప్పర్ బ్లేడ్ గేట్ అడ్జస్ట్మెంట్ ఎందుకు యూజ్ చేస్తాం, వర్క్ టేబుల్ ఎక్కడ యూజ్ చేస్తాం, మిట్టర్ గేజెస్ ఎక్కడ, ఫైనాన్స్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం అని చెప్తున్నాం. ద బ్లేడ్ ఎక్కడ సర్క్యులర్ బ్యాండ్ ఆర్ స్టీల్ విత్ ద టూల్ షేప్డ్ ఆన్ ద ఫ్రంట్ అడ్జస్ట్ దగ్గర మనం బ్లేడ్ అనేది మనం కనెక్ట్ చేస్తాం. ఆన్ అప్పర్ బ్లేడ్ గైడ్ లైన్ ఎందుకు యూజ్ చేస్తామంటే ట్విస్టింగ్ ద డెప్త్ ఆఫ్ ద కట్ అంటే ఎంత టైం అలా లోపల మనకి కట్ అయింది అనేది ఈ అప్పర్ బ్లేడ్ గైడ్ మనకి చేయడం వల్ల, ఇక్కడ కనెక్ట్ చేయడం వల్ల మనకి ఎక్కడ మెజర్ చేస్తుంది. నెక్స్ట్ అప్పర్ బ్లేడ్ గైడ్ అడ్జస్ట్మెంట్ టు రైజ్ ద లోయర్ అండ్ ద అప్పర్ బ్లేడ్ గైడ్స్ ఏమేమి రైజ్ చేయాలంటే ఇక్కడ లోయర్ అండ్ అప్పర్ బ్లేడ్స్ మనం రైజ్ చేసినప్పుడు వాటి యొక్క రైట్ సైడ్ ఆఫ్ ద సా అనేది మనకి రైట్ సైడ్ ఆఫ్ ద సా అనేది మనకి అడ్జస్ట్ అవుతుంది. రైట్ సైడ్ ఆఫ్ ద సా అనేది మనకి అడ్జస్ట్ అవుతుంది. నెక్స్ట్ వర్క్ టేబుల్ వల్ల మనకి యూజ్ ఏంటంటే వర్క్ టేబుల్ అనేది మనకి వర్క్ టేబుల్ మీద మనకు వర్క్ పీస్ అని పెట్టుకొని మనం ఏదైనా ఆపరేషన్ అనేది చేయగలం. ఆ వర్క్ టేబుల్ మీద ఏం చేస్తున్నామంటే వర్క్ పీసెస్ పెట్టి అది హారిజెంటల్గా కట్ చేస్తున్నాం, వర్టికల్గా కట్ చేస్తున్నాం చూసుకొని ఆ వర్క్ టేబుల్ మీద వర్క్ పీస్ని పెట్టేసి మనం కటింగ్ ఆపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. ఇన్ ద మిట్టర్ గేజ్ షార్ట్ ఆఫ్ ద పర్ఫార్మ్ టు ద టేబుల్ ఆఫ్ ద కట్ యాంగిల్స్ ఆఫ్ ద సా. The work table also has a finance guidelines and a straight line. The table is known as the filter of angle cuts. And next one is the mitter gauge. Mitter gauge to adjust the cut angles of అదే 90 degreesలో మనకి కట్ అవుతుందా లేదా అనేది మనం ఇక్కడ చూసుకోవాలి. నెక్స్ట్ ఫైనాన్స్ ఈజ్ గైడెన్స్ ఆఫ్ ద స్ట్రైట్ కట్ బిఫోర్ ద స్వాగింగ్ థిక్నెసెస్. వాటి యొక్క థిక్నెసెస్ మనకి యాక్యురేట్గా ఉందా లేదా అని చూడండి. ఇక్కడ గార్డ్ వాటి యొక్క టేబుల్ ఎలా ఉంటుంది, గార్డ్ అంటే ఇట్ షుడ్ బి అబౌవ్ ద మెటీరియల్ హ్యావింగ్ ద కట్ టు 1 to 8 to 1 to 4 వరకు మనకి కట్ చేసుకోవడానికి ఈ బ్లేడ్ అనేది మనకి ఉంటుంది. నెక్స్ట్ టేబుల్ అనేది చూడండి ఇలా ఫిక్స్ అయి ఉంటుంది. ఈ టేబుల్ మీద ఏదైనా డ్రిల్లింగ్ ఆపరేషన్, మిల్లింగ్ ఆపరేషన్, కటింగ్ ఆపరేషన్ అనేది చేసుకోవడానికి మనకి ఈ టేబుల్ అనేది యూజ్ అవుతుంది. అండ్ మిట్టర్ గేజ్ అంటే ఏమని చెప్పుకున్నాం మనం, ఏదైనా థిక్నెసెస్ మనకి యాక్యురేట్గా ఉన్నాయా లేదా, వీటి యొక్క యాక్యురేట్గా ఉన్నాయా లేదా అడ్జస్ట్ చేసుకోవడానికి మనం ఈ మిట్టర్ గేజ్ అనేది యూజ్ అవుతుంది. ఫెన్స్ అంటే ఏంది, ఈ ఫెన్స్ దగ్గరే మనం వర్క్ పీస్ అనేది ఫిట్ చేసుకొని మనం ఈ ఆపరేషన్ అనేది చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద ఆపరేషన్ ఆఫ్ ద బ్యాండ్స్. ఈ ఆపరేషన్ ఆఫ్ ద బ్యాండ్స్ అనేది ఎలా ఆపరేటింగ్ చేస్తాం. ఫస్ట్ వన్ ఇస్ ద రిప్పింగ్ ఇట్ డిఫైన్ హ్యాస్ ద కటింగ్ అలాంగ్ ద మెటీరియల్ లెంత్ ఆర్ ద కటింగ్ విత్ ద గ్రెయిన్. అంటే ఇది చూడండి, ఈ బేస్ని చూడండి, దిస్ ఈజ్ అ వుడెన్ పీస్. ఈ వుడెన్ పీస్ని యూజ్ చేసుకుని వాటి యొక్క ఈ వుడెన్ పీస్ని కట్ చేయాలి. మనకి యాక్యురేట్గా కట్ చేయడానికి ఈ రిప్పింగ్ ఆపరేషన్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఎలాంగ్ మనకి ఖచ్చితంగా మనకి ఎంత టైప్ ఆఫ్ మెటీరియల్ అనేది కట్ చేసాం, ఎంత లెంత్ కట్ చేసాం అనేది ఈ రిప్పింగ్ ఆప్షన్లో మనం చూసేసుకుంటాం. నెక్స్ట్ వన్ ఇస్ ద క్రాస్ కట్. అంటే మనకి ఈ వర్క్ పీస్ కనబడుతుంది కదండి, ఈ వర్క్ పీస్ ఎంత అంటే 45 degrees అట్ 90 degrees అలా ఎంత అయితే యాంగిల్తో మనకి లేదా ఎంత టైప్ ఆఫ్ క్రాస్తో కట్ అవుతుంది అనేది ఇక్కడ చూసుకుంటున్నాం. ఈ క్రాస్ కటింగ్ ఈజ్ డిఫైన్డ్ హ్యాస్ ద కటింగ్ ద మెటీరియల్ లెంత్ ఆర్ కటింగ్ అక్రాస్ ద గ్రెయిన్స్. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద మిల్టరింగ్ అంటే ఈ మనకి సర్క్యులర్గా వర్క్ పీస్ అనేది ఎలా ఉంటుందంటే మనకి ఈ సర్క్యులర్గా స్వాగింగ్ అనేది ఉండి సర్క్యులర్గా మనం చేసినప్పుడు ఏమవుతుందంటే మిట్టింగ్ is defined as cutting the material's length of the angles or cutting across the grain at the angles. some angles అనేది ఈ మిట్టర్స్లో ఆపరేషన్స్ సమ్ యాంగిల్ ఉన్నప్పుడు మాత్రమే ఆ వర్క్ పీస్ అనేది మనకి కట్ అవుతుంది, యాక్యురేట్గా మనకి కట్ అవుతుంది.
ఇదేంటి మనకి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ద హక్స్, పవర్ హక్స్ అండ్ పవర్ హక్స్ అండ్ bands operation is a horizontal and vertical operations. Thank you. Next class we will discussing the further topics. Next class we will discussing. Thank you.